తీస్తే బియ్యం 3 భాగాలు అవ్వాలి. పర్వాలేదు, ఏడ్చినా పర్వాలేదు, ఆరోగ్యానికి మంచిదే అంటుంది. పసుపు కొమ్ముతో బియ్యంలో అడ్డుగా 2 గీతలు గీయించండి. 3 పార్ట్స్ అవ్వాలి. 2 లైన్స్ గీస్తే 3 పార్ట్స్ అవ్వాలి. నన్ను రమ్మంటే వస్తాను. తల్లిదండ్రుల్ని గురువుల్ని మనసులో తలుచుకొని అప్పుడు రాయించండి. ఓం నమః ఓం నమః ఓం నమః. రాయించిన పసుపు తీసుకుంటే మగవాళ్ళు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నారు కదా, ఖాళీగా ఉండకండి. లేవకుండా 1 నిమిషం టైం ఇస్తున్నాను. అలా ఫోన్ తీసి ఇలా ఒక ఫోటో తీసుకోండి. పలక పిల్లలకి ఇచ్చేయండి. గీతలు పెడతారు, సుందర పెడతారు, వాళ్ళు ఇష్టం. వదిలేయండి, వాళ్ళు వదిలేయండి. అంతసేపు కూర్చోవడం గొప్ప విషయం. దానికోసం సంతోషించారు. శ్రీరామ. 2వ వాక్యం అమ్మ. 3వ వాక్యం ఆవు. రామచంద్రుడు లాంటి మంచి గుణాలు మా పిల్లలకి వర్తించాలని. శ్రీరామ. తల్లికి మించిన గురువు దైవం వేరే ఉండరు. తల్లి మొదటి గురువు కాబట్టి అమ్మ. 33 కోట్ల దేవతలు గోమాతలో ఉంటాయంటారు. గోమాతకి ఎంత సహనమో వెడికి కోపం లేకుండా అంతే సహనంగా ఉండాలి. అక్షరాలలో మొదటి అక్షరం ఏమిటి? 2వ అక్షరం 2వ ఆ ఉంటాయి కాబట్టి